నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ డాక్టర్ ఎం యోగానంద శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. గురువుగారు నమస్కారం. ముందు భాగంలో అంటే మూడో భాగంలో దీపారాధన ఏ తైలంతో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు నాలుగో భాగంలో ఏం వివరించబోతున్నారు? ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. జై గురుదత్త. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము, రుద్రాక్షశాలాండ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఖమ్మం, చెన్నై. మనం ప్రతి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క భాగం ద్వారా మనం ఒక్కొక్క దీపారాధన, అది కలగచేసేటువంటి సత్ఫలితాలు మొదలైనటువంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం కొబ్బరి నూనెతో చేసే దీపారాధన, ఆముదంతో చేస్తే దీపారాధన కలిగే ఫలితాలు, నువ్వుల నూనెతో చేస్తే కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆవు నేతితో దీపారాధన చేస్తే ఏం ఫలితం అనబడేటువంటిది తెలుసుకుందాం. ఆవు నెయ్యి గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని చెప్తున్నది శాస్త్రం. అంటే 14 లోకములలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాదులు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక సత్యలోక తప్త లోకాదులు అనబడేటువంటి ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7 కలిపి 14 లోకాలుగా మనం చెప్తున్నాం. ఈ 14 లోకములన్నీ కూడా ఆ గోవు యొక్క శరీర భాగములలో ఉంటాయట. గవాం అంగేషు తిష్టంతి. తిష్టంతి అంటే కూర్చొని ఉన్నాయి. ఏమిటవి? అంగేషు సర్వ అంగములలో, పాదములలో, కొమ్ములలో, నేత్రములలో, నోటిలో, శ్వాసకోశముల్లో, చెవుల్లో, ఉదర భాగంలో, ఆ క్షీరము వచ్చేటువంటి పొదుగులో, తోక భాగంలో, పృష్ఠ భాగంలో 14 లోకములు తిష్ట వేసి కూర్చున్నాయి. కనుక సర్వదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రీతికరమైనటువంటిది ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు పంచితం. ఈ 5 కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. పితృదేవతలకు సంతృప్తి కలుగుట కొరకు మనం పెట్టేటువంటి ఆబ్దీకాలంలో కూడా ఆవు పేడతో అలికి దాని మీద పిండములను పెట్టడం అనబడేటువంటిది అత్యంత విశేషమైనటువంటిదిగా చెప్పటం జరుగుతూ ఉంటుంది. మన సృష్టిలో ఉన్న ధర్మములలో అతి గొప్పది మన ధర్మం, హిందూ ధర్మం. ఏమిటంటే పశుపక్షి క్రిమికీటకాదులే కాకుండా, తరురస విషపాషాణ గైరికాది ధాతువులే కాకుండా, పశు సంబంధమైనటువంటి జీవుల్లో కూడా భగవంతుడిని చూసి నమస్కరించి మనం కొలుచుకునేటువంటి లక్షణములు అనబడేటువంటి ఉన్నాయి. ఇలా 14 లోకములు ఆ గోవు యొక్క శరీర భాగంలో ఉంటాయి అని, అందువల్ల సర్వదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది గోవు యొక్క పాలు కానీ, పెరుగు కానీ ఇత్యాది పంచద్రవ్యములు. అందులో విశేషంగా ఈ ఆవు నేతితో చేసేటువంటి దీపారాధన దేవతావశ్యం, మంత్రవశ్యం, అనుష్ఠాన సఫలం, అఖండ మహదైశ్వర్యం. ఇవి ఇక్కడ ఐశ్వర్యము అంటే కేవలం ధనమని కాదు. ధనము, ఐశ్వర్యము అంటే శారీరకపరమైన, మానసికపరమైన, ఆర్థికపరమైన, ఆలోచనాపరమైన నష్టము, కష్టము కలగకుండా సుఖము కలిగించేటువంటి దాన్ని ఐశ్వర్యము అంటారు. ఐశ్వర్యము అంటే పరమేశ్వర విభూతి అనబడేటువంటి యొక్క అర్థము కూడా కలిగి ఉన్నది. అంటే ఈశ్వరుని యొక్క ప్రభావం పేరే ఐశ్వర్యము అనబడేటువంటిది కూడా ఉపనిషదర్థాలు పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ ఐశ్వర్యం కలగటానికి అనగా ఈ ధన సంబంధమైన జాతకంలో ధనయోగాదులకు సంబంధించిన లోపములు ఉన్నటువంటి వ్యక్తులు, ధనము కావలసినటువంటి వ్యక్తులు, ధనము నష్టపోయినటువంటి వ్యక్తులు, ఇతరులకిచ్చో ఇతరత్ర దుర్వ్యసనముల రీత్యా కాకుండా సత్తు మార్గంలోనే నష్టపోయినటువంటి వ్యక్తులు, ఆ ధనములు ఏవైతే ఉంటాయో అలా నష్టపోయినటువంటి, అంటే మంచితనం కోసం పోయి ఎవరికో ఇస్తున్నారు,
వాడు కట్టలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అది మీరు ధర్మపరంగానే ఇచ్చారు. అలా కాకుండా మీరేదో హాలిడే ట్రిప్పులు జాలిడే ట్రిప్పులకి పోయి వచ్చి డబ్బు నష్టపోయి డబ్బు ఖర్చు పెట్టి అవి నష్ట ద్రవ్య లాభం కొరకు చేస్తే ఉపయోగాలు ఉండవు. ధర్మపరంగా పోయినటువంటి నష్టం కనుక ఏదైనా ఉండేటట్టయితే అది రుణం ఇచ్చారు. ఆ రుణ సంబంధంగా తిరిగి రావటం లేదు, ఆగిపోయింది. లేకపోతే ఏదో భూ కబ్జాలు జరిగినాయి, అవి కోర్టు ఇష్యూస్ నడుస్తున్నాయి ఇత్యాది ఆస్తికి సంబంధించిన ధనానికి సంబంధించిన లోపములు ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆవు నేతితో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి కనకధారా స్తోత్రం పారాయణ చేయటం ద్వారా అహిర్బుద్ధ్య లక్ష్మీ స్తుతి అని ఉంటుంది, లేదా అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం అని ఉంటుంది, లేదా రుద్రకృత లక్ష్మీ స్తోత్రం, నారాయణకృత లక్ష్మీ స్తోత్రం, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం, మార్కండేయకృత లక్ష్మీ స్తోత్రం ఇత్యాదులు ఏవైనా సరే అక్కడ కూర్చొని పారాయణ చేసుకుని ఏదైనా తీపి పదార్థం అనగా అంత పొంగలి చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే పటిక బెల్లం చిప్సో, లేకపోతే బెల్లమో పంచదార కాకుండా ఏదైనా తీపి వస్తువులు ఉన్నటువంటివి నివేదన చేయటం ద్వారా తేనె కానీ ఖర్జూర పండు మీద తేనె వేసి నివేదన చేసి కనుక అది పిల్లలకి పెట్టేటట్టయితే వాళ్ళకి చిన్నతనం నుంచే జాతక దోషములు పరిహరింపబడుతూ ఉండటమే కాకుండా సద్గుణముల యొక్క ఐశ్వర్యం ఆ బిడ్డలు పెంపొందింపజేసుకోవటం జరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. అయితే వాళ్ళంతా కూడా ఆవు నెయ్యి అనబడేటువంటిది అంతా కల్తీనే. అవి ఒరిజినల్ ఆవు నెయ్యి, శాస్త్రోక్తపరమైన ఆవు నెయ్యిని మీరు సంపాదించుకోగలిగితే దాంతో చేయండి. లేదనేటట్టయితే చక్కగా కొబ్బరి నూనెతో చేయండి, లేదా ఆముదంతో చేయండి, లేదా నువ్వుల నూనెతో చేయండి. నువ్వుల నూనె ఆముదం కావాలంటే చక్కగా మనకు గానుగల్లోనే దొరుకుతుంది. గానుగల్లో ఇవి ఒరిజినల్ కదా అని చెప్పేసి ఆవు నెయ్యి కూడా వాడు ఒరిజినల్ అని చెప్తే నమ్మాల్సిన పని ఏమి లేదు. ఆవు నెయ్యి వాళ్ళ మీకు మార్కెట్లో 350, 400, 500, 600 ఒక్కో షాపులో ఒక్కో రేటు ఉంటుంది. అవన్నీ కూడా మామూలు నేతుల్లో డాల్డాలలో పసుపులు వేసి కలిపినవే. అవేం ఒరిజినల్ ఆవు నెయ్యి కాదు. ఒరిజినల్ ఆవు నెయ్యి 2,500, 3,000 రూపాయలు మినిమం ఉంటుంది కేజీ. రైతుల దగ్గర నుంచి మీరు దాన్ని సంపాదించుకుంటానికి ప్రయత్నం చేయండి. గోశాలల్లో దగ్గరుండి పట్టించుకుంటానికి ప్రయత్నం చేయండి. చాలా అదిగా దానితో కనుక చేస్తే ఇంకా అవకాశం ఉన్నటువంటి వారి జీవితంలో ఒక్కసారైనా సరే కపిల గోవు నేతితో ఒక్క డ్రాప్ అయినా సరే అన్నంలో వేసు తినండి. ఒక్క డ్రాప్ అయినా సరే ఆ ఆవు నేతిలో కలిపి ఆ ఒక డ్రాప్ని మళ్ళీ దీపారాధన చేయండి. కపిల గోవుతో చేసినటువంటిది లక్షలాది రెట్ల యోగాన్ని ఫలితాన్ని కలగజేస్తుంది అని శాస్త్రబోధం. అలాగే ఒక్కసారైనా సరే ఆ కపిల గోవు దర్శనం చేయండి. కపిల గోవు గర్భంతో ఉండి కన్న వెంటనే కానీ కనబోయే ముందు కానీ ఆ కాళ్ళ ప్రదక్షిణం చేసి కాళ్ళ సందులో నుంచి ఇటు నుంచి దూరి అటు గనక రాగలిగేటట్టయితే సప్తజన్మ కృతం పాపమని 7 జన్మలలో చేసినటువంటి భ్రూణహత్య, స్త్రీహత్య, శిశుహత్య, బ్రహ్మహత్య, గురుహత్య, స్వర్ణస్థేయ, స్వర్ణ గురుతల్పశయన ఇత్యాది దోషములన్నీ కూడా సంపూర్ణంగా పరిహరింపబడతాయి అని శాస్త్రవాక్యం. అవకాశం ఉన్నంత వరకు పాటించడానికి ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఇంకో ముఖ్యమైనటువంటి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాలాండ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురు. జై గురుదత్త.